భారత రాజ్యాంగాన్ని పాలక వర్గాలు విస్మరిస్తున్నాయని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గాప్రసాద్ అన్నారు. ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో భారత రాజ్యాంగ ప్రచార రథయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల ఓట్లతో అధికారం దక్కించుకుంటున్న పార్టీలు ఆ వర్గాల ప్రజలను అణచివేతకు గురిచేస్తున్నాయని, ఈ విషయంలో అన్ని పార్టీలది ఒకే తీరని విమర్శించారు. అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ విశిష్టతను తెలియజేసేలా రాజ్యాంగ రథయాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో పాటు రాజ్యాంగ చిత్రపటాలను జాతీయ జెండా వద్ద ఉంచి ఉత్సవాలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తలారి రాంబాబు, శ్రీను, ఎల్లయ్య, వెంకన్న, జగన్, శంకర్, వెంకటేష్, నరహరి, సురేష్, వినోద్చారి, కృష్ణ యాదవ్, సతీష్, గిరి తదితరులు పాల్గొన్నారు. విస్మరించబడ్డ భారత రాజ్యాంగాన్ని పాలకులు నయవంచన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ఈరోజు జీవితం, బడుగు బలహీన వర్గాలకు ఈ మాత్రమన్నా జీవితం వచ్చింది అనంటే తమ ఆలోచనతో, స్వేచ్ఛగా, సోదరాభావంతో తమకు తెలిసిన పనిని చేసుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కారణమైన భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు గణతంత్ర దినోత్సవంగా చెప్పుకోవాలి. వాస్తవానికి పాలకులు అవేర్నెస్ చేయకుండా కుట్రలు చేస్తున్న భాగంలో 2 స్వతంత్రాలని, దేశానికి వచ్చిన స్వతంత్రాన్ని, భారత రాజ్యాంగ దినోత్సవ గణతంత్ర రోజును కూడా 2 ఒకటేలాగా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడము సత్యం దాయబడుతుంది అని మా గౌరవ నాయకుడు విశారదన్ సార్ గమనించి దాన్ని వెలికి తీయడంలో భాగంగా పాలకులు పిడికడి మందుండి సబ్బండ వర్గాలని పాలితులుగా చేసి వీళ్ళని ఆసరాగా చేసుకొని లక్షల కోట్లకు ఎదగాలనే కుట్రలో భాగంగా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ ఒకటే ఆలోచన కింద, ఒకే వేదిక కింద పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు కుట్రలు పన్నడం వాళ్ళ ధర్మం. వాళ్ళ కుట్రల్ని ఛేదించడం, బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా స్వతంత్రులుగా ఆలోచించే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం మా ధర్మం. కాబట్టి ఇది ధర్మ సమాజ్ పార్టీగా బయలుదేరి భారత రాజ్యాంగం గణతంత్ర దినం రోజున జనవరి 26న ప్రతి సంవత్సరం ప్రతి హెడ్ క్వార్టర్లో ఘనంగా మేము ఈ యొక్క భారత రాజ్యాంగ రథయాత్ర నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం.